దిశ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్తే న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడి. ప్రభుత్వ పథకాలని, సబ్సిడీలను అందుకొని మహిళలు, మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచన. దేశంలోని మత సంస్థలన్నిటిపైన బీజేపీ పెత్తనం చలాయించేందుకే ఈ రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ బిల్లుని ముందుకు తీసుకువచ్చిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వెల్లడి. భవిష్యత్తులో క్రైస్తవ ఆస్తులపైన కన్నేసిందని, దేవాలయ భూములపైన నిఘా ఉంచిందని ఆరోపణ. అప్పు చేసే పప్పుకూడు అన్న సామెతలా కాకుండా సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలను చేయాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు పరిపాలన సాగుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి. భారతదేశ వృద్ధి రేటులో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉందని భారత గణాంకాలు వెల్లడించాయని వ్యాఖ్య. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని, మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలని, సబ్సిడీలని అందుకుని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు. జక్కంపూడిలో మినీ పారిశ్రామిక హబ్ ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. జాబ్ చేయాలి, మీరు ఇంట్లో కూర్చొని పెట్టి చేసుకున్నాము, లేకపోతే డెఫినెట్గా నిలబడాలి. ఎవరి మీద మీరు ఆధారపడద్దు. కుటుంబంలో ఇద్దరు కలిసి పనిచేస్తే మీరు ఫ్లరిష్ అవుతారు. మీ పిల్లలు రేపు మీరు పెళ్లి చేసుకున్నాక వచ్చే పిల్లలని ఇన్ఫ్లుయెన్స్, మదర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ కన్నా. అవునా కదా? మీ అందరికీ మీ మదర్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందా, ఫాదర్ ఎక్కువ ఉంటుందా? ఆడపిల్లలేమో ఫాదర్ని వస్తారు, కానీ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం మదర్ మీదే ఉంటుంది. అవునా కదా? కాబట్టి అట్లాగే మీ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మనం రేపు రాబోయే కాలంలో మీరు ఒక గుడ్ సిటిజన్స్గా, చక్కటి ఎంటర్ప్రెనర్గా డెవలప్ అవ్వాలని మా అందరికి కోరిక. అందుకే నేను ఏమన్నానంటే, ఒక అవుట్గోయింగ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్టివ్ సెక్షన్ మాట్లాడదాం, మీ డౌట్స్ కూడా ఉంటాయి చాలా అని మేము ప్రోగ్రామ్ లాగా పెట్టాం. గుడ్. విజయవాడ మీరందరూ చూస్తే చాలామంది లేడీ ఎంటర్ప్రెనర్ని ప్రొడ్యూస్ చేసింది. కానీ ఆ రోజు ఎంతోమంది ఎంటర్ప్రెనర్కి అవకాశాలు లేక హైదరాబాద్లోనో, యూఎస్లోనో, లేకపోతే మద్రాసులోనో ఇటువంటి రకరకాల ప్రాంతాలలో పరిశ్రమలు నడిపిస్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎలిప్ అని హైదరాబాద్ ఎప్పుడైనా ఆర్గనైజేషన్. ఆ రోజు ఏంటంటే ఆయన ఉద్దేశం ఎక్కువగా లేడీ ఎంటర్ప్రెనర్లు తయారు చేయాలనే కోరికతో తయారు చేసిన సంస్థ. మొన్న ఆ ఎలిప్ వాళ్ళు విజయవాడ సిటీలో 3 రోజులు వర్క్షాప్ పెట్టారు. మనం కూడా గెస్ట్గా పిలిచారు. అమ్మాయి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. ఆ ఎలిప్ సంస్థలో ఉన్న అందరూ కూడా దాదాపు వాళ్ళ మెంబర్స్ 1200 పైన ఉన్నారు. 1200లో ఎవరి కాళ్ళు ఒక ఎంటర్ప్రెనర్. ఒక్కొక్కరు టర్నోవర్ ఎంతో తెలుసా? ఒకవేళ టర్నోవర్ అయితే 2500 crores చేస్తాం. అర్థం ఎవరు చూసినా మినిమం 100 crores టర్నోవర్స్తో ఇవాళ అంతమంది ఎంటర్ప్రెనర్లు డెవలప్ అయ్యారు. వాళ్ళు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. దీనికి సంబంధంగానే మేము కూడా జక్కంపూడిలో, విజయవాడ జక్కంపూడి ఐడియా ఉంది మీ అందరికీ? గొల్లపూడి దగ్గర జక్కంపూడి ఉంది. ఒక 1 lakh SFP ఎలిప్ ఆర్గనైజేషన్స్కి 3 రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఒక 5 నెలల్లో అడిగైపోయి 1 lakh SFP ఒక ఇండస్ట్రియల్ ఏరియా, అంటే ఇండస్ట్రియల్ అంటే లైట్ ఇండస్ట్రీ చేసే ఇండస్ట్రియల్ ఏరియాని ఇస్తున్నాం ఎలిప్కి. దీంట్లో మీ యంగ్ ఎంటర్ప్రెనర్లు ఎవరెవరైతే ఉన్నారో చక్కగా యూటిలైజ్ చేసుకుంటారు. దీనికి ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే మా ఆఫీస్ నుంచి మీకు అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం. అంతేకాకుండా మేడం కూడా మేము ఇస్తాం. చక్కటి అవకాశం ఒక ఎలిప్ అనే దాన్ని విజయవాడలో కూడా
దేశంలోని మత సంస్థలన్నిటిపైన బీజేపీ పెత్తనం చెలాయించేందుకే ఈ రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ బిల్లుని ముందుకు తీసుకువచ్చిందని, భవిష్యత్తులో క్రైస్తవ ఆస్తులపైన కన్నేసిందని, దేవాలయ భూములపైన నిఘా ఉంచిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందని, బీజేపీ మతోన్మాద రాజ్యాంగ విరుద్ధ చర్యలపై పెద్ద ఎత్తున ఆందోళనకి సిపిఐ సిద్ధమైందని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం ఏ మత సంస్థలైనా సరే తమ వ్యవహారాలని వారే స్వయంగా వ్యవహరించుకునేలా స్వేచ్ఛ కలిగించగా, దానికి విరుద్ధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెత్తనం చేయడానికి, అన్య మతస్థులని అందులో భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. అది అంతటితోనే ఆగబోదని, ఖచ్చితంగా క్రైస్తవ ఆలయాలపైన, ఆస్తులపైన, మత వ్యవహారాలపైన దాడులు చేస్తారని, ఇదే ధోరణితో ముందుకు పోతారని, దేవాలయ భూములపైన ఇదే కార్యక్రమాలు చేపడతారని ఆ రోజు కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ చెప్పాయని తెలిపారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. అది భారతదేశ ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి అత్యంత ప్రమాణం దీని ద్వారా రాబోతుంది. ఏదో ముస్లింలకు సంబంధించిన అంశంగా మాత్రం చూడండి. ఎందుకంటే రాజ్యాంగపరంగా ఆర్టికల్ 25 and 26 రాజ్యాంగంలో 25, 26 అధికరణాలకు సంబంధించి చాలా క్లియర్గా ఉంది. భారతదేశంలో ఏ మతస్థుడైనా సరే స్వేచ్ఛగా జీవించవచ్చు, అదేవిధంగా వాళ్ళ కార్యకలాపాలు నిర్వహించవచ్చు, వాళ్ళ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వారి అధీనంలో వారిని నడుపుకోవచ్చు. దురదృష్టం ఏమంటే ఇవాళ ప్రభుత్వ జోక్యము ఇక్కడ స్టార్ట్ అయ్యింది. కోర్టు దగ్గర నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళు అందరితో ఆగదలుచుకోలేదు. ఇప్పుడు క్రైస్తవుల ప్రాపర్టీస్ అన్ని కూడా వాళ్ళకి ఎక్కడెక్కడ ఏముందో దాని గురించి వాళ్ళ వివరాలు సేకరిస్తూ ఉన్నారు. మాకు సమాచారం ఉంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని నడుపుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ వారి ఇంగ్లీష్ పత్రిక ఆర్గనైజర్లో ఆల్రెడీ ఒక ఆర్టికల్ కూడా రాశారు. ఆ ఆర్టికల్ ఏమంటే, దేశవ్యాప్తంగా క్యాథలిక్ చర్చెస్కి బ్రిటిష్ ప్రభుత్వము 7 కోట్ల హెక్టార్ల భూమిని లీజుకి ఇచ్చారని చెప్పి ఆ ఆర్టికల్ రాశారు. కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ క్రైస్తవుల ఆస్తులు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ప్రభుత్వం ఇప్పటికే సమాచారాన్ని సేకరిస్తూ ఉంది. అటు క్రైస్తవులు, ముస్లింలు అయిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల ఆస్తులపై కూడా వాళ్ళు రాబోతూ ఉన్నారు. భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రసాదించిన ఈ రాజ్యాంగం ప్రకారం ఏదైతే మత స్వేచ్ఛ ఉందో, మత సంస్థల నిర్వహణ ఉందో దానికి గుర్తుపడిచే పద్ధతుల్లో ప్రభుత్వం ఇవాళ పెత్తనం చెలాయించే పద్ధతుల్లో ముందుకు పోతా ఉంది. దీన్ని అందరూ కూడా వ్యతిరేకించాలి. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఉన్న 3 ప్రధాన ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీలు 3 కూడా వారు నిజంగా చెప్పాలంటే మైనార్టీలకే కాదు, రాజ్యాంగానికే ద్రోహం చేస్తారు. మిమ్మల్ని మీరు గమనించాల్సింది ఏమంటే, మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు, మభ్యపెట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప మీరు ఒక స్పష్టమైన వైఖరి తీసుకోలేకపోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అయితే మేము అమెండ్మెంట్స్ పెట్టామన్నారు, బిల్లుకి అనుకూలమన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ చెప్పనక్కర్లే. పవన్ కళ్యాణ్ అసలు బీజేపీ వాళ్ళకంటే ఎక్కువ ఇలా పండుగ చేసుకుంటారు. అసలు ఆ పవన్ కళ్యాణ్ ఏమన్నా బిల్లు చదివాడా లేదా కూడా నాకు డౌటే. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే, ఈ బిల్లులు ఆమోదించడం ద్వారా భారతదేశంలో ఉన్న పేద ముస్లింలందరికీ కూడా ఇవాళ న్యాయం జరిగిందని చెప్తా ఉన్నాను. ముస్లింలకు మేలు జరిగిందని చెప్పి ఆయన చెప్తా ఉన్నా అంటే ఆయన పాపం అది బిల్లు చదివినట్టు ఎవడో పేపర్లో ఏదో రాసేస్తే దాన్ని చదువుతా ఉన్నాను. ఇంకా అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లోక్సభలోనేమో వ్యతిరేకించారు, రాజ్యసభలోకి వచ్చేందుకు చేతులు వచ్చేసారు. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న మైనార్టీలకే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజాతంత్రవాదులందరూ కూడా దీనిపైన ఇవాళ ఆలోచించే పరిస్థితి వచ్చింది. వీళ్ళు అపనమ్మకంగా అంటే మోడీకి భయపడి, బీజేపీకి భయపడి, అమిత్ షాకి భయపడి వారు ఏం చెప్తే దాన్ని చేతులు తీసే కార్యక్రమం జరిగితే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ విషయంలో గట్టిగా నిలబడి పోరాటాన్ని ముందుకు రావాలని కోరుకుంటాం. అప్పు చేసే పప్పుకూడు అన్న సామెతలాగా కాకుండా సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలను చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన సాగుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. భారతదేశ వృద్ధి రేట్లో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉందని భారత గణాంకాలు వెల్లడించాయని చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, కొత్త కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని వివరించారు. చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సర కాలం పరిపాలనలోనే మన జీడిపి వృద్ధి రేటు భారతదేశంలోనే 2వ స్థానంలో ఉంది. అంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని రకాలుగా ఆర్థిక రంగాన్ని మెరుగుపరచడానికి, ప్రజలకి
సౌకర్యాలు కలిగించడానికి, ఉద్యోగ కల్పనకి, సంక్షేమ కార్యక్రమాలకి ఈ 4టికి ప్రాధాన్యత ఇచ్చి సంపద పెంచి మాత్రమే మనం అన్ని కార్యక్రమాలు చేయాలి, అప్పు తెచ్చి పప్పు కూడలేగా కార్యక్రమాలు చేయకూడదని ఒక ఆలోచనతో ఆయన ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. అనేకమైన సత్ఫలితాలు, అనేకమైన కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరింత విరివిగా సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధంగా చేసుకున్నారు. గత ఎలక్షన్లకు ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని చెప్పి చాలా ఉద్దేశంతో ఆయన ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. వీటన్నిటికీ సూచన వృద్ధి రేటు పెంపు. మరి వృద్ధి రేటు పెరగటం అంటే భారతదేశంలో 2వ రాష్ట్రంగా వచ్చిందంటే, గతంలో అన్ని రాష్ట్రాల కంటే వెనకబడిన రాష్ట్రం. గత 5 సంవత్సరాల పాలనలో వైఎస్ఆర్సీపీ పార్టీ పాలనలో మైనస్ వచ్చింది, వృద్ధి రేటు మైనస్ వచ్చింది. ఒకవేళ ఏదైనా 5 సంవత్సరాల్లో 1-2 సార్లు వస్తే అది 2-3% రావడం జరిగింది. సో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా సహకరించి మన రాష్ట్రాన్ని, మన పిల్లల భవిష్యత్తుని, రాబో తరాల యొక్క అవసరాలని తీర్చడానికి భారతదేశంలో ఏ విధంగా వృద్ధి రేట్లో 2వ స్థానంలో వచ్చిందో అభివృద్ధిలో కూడా 1వ స్థానంలో పొందేటట్టు, సంక్షేమ కార్యక్రమాల్లో అన్ని రాష్ట్రాల కంటే ముందుండేటట్టు, సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమం 2 కళ్ళగా ముందు 2 కళ్ళ సిద్ధాంతంతో ఆయన ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఆయనకి మనస్ఫూర్తిగా మీరందరూ సహకరించాలని మీ ద్వారా కోరుతా ఉన్నారు. 45 ఏళ్ల కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అభివృద్ధి చెందిందని మాజీ కార్పొరేటర్ ఉత్తమ్ చంద్ బండారి తెలిపారు. బీజేపీ ఆవిర్భావ వేడుకలు శ్రీరామనవమి పర్వదినం ఒకే రోజు రావడం బీజేపీ శ్రేణులకి నిజమైన పండుగ అని అన్నారు. మోడీ నాయకత్వంలో రామరాజ్య స్థాపన లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. అయితే ఈరోజు పాత బస్తీలో మన బండారి గారు, పొట్టి శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో 45వ ఆవిర్భావ దినోత్సవం బీజేపీ పార్టీ ఏదైతే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ గారు, వాజ్పేయి గారు, అడ్వాణీ గారు ఈ పార్టీని ఇక్కడ తెచ్చడం కారణం ఉన్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ సీనియర్ నాయకులందరికీ ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. వికసిత భారత్ కింద ఏదైతే మోదీ గారు ముందుకు వెళ్తున్నారో మీరందరూ ప్రజలు కూడా దాన్ని సహకరిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ, శుభాకాంక్షలు అందరికీ. దేశ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. దాంతోపాటుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ దేశంలో ఏదైతే అధికారం కోసం రాజకీయ పార్టీలు పుట్టాయో, ప్రతి పార్టీ యొక్క పరమావధి అధికారమే అని భావిస్తూ ఉన్నామో, వాటన్నింటికీ ఒక నూతన అధ్యాయాన్ని తెరుస్తూ 1980 ఏప్రిల్ 6వ తారీఖున భారతీయ జనతా పార్టీ యొక్క ఆవిర్భావం జరిగింది. సిద్ధాంతాలే పరమావధిగా, దేశ ప్రయోజనం, సర్వతోముఖాభివృద్ధి ధ్యేయంగా పార్టీ ఆవిర్భావం. అలాగే ఆ రోజు నుంచి 45 సంవత్సరాలుగా పార్టీకి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సిద్ధాంతాలని కట్టుబడి దేశ పురోభివృద్ధికి పాటుపడుతూ అనేక రకాలైన త్యాగాలకి కూడా తెగించకుండా భారతీయ జనతా పార్టీ ఆ రోజు పార్లమెంట్లో ఒక స్థానం నుంచి ఈరోజు 11 సంవత్సరాలుగా అధికారం చెలాయిస్తూ, అలాగే ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో వాటన్నింటికీ కట్టుబడి ఆ రోజు ఏదైతే నిర్మాణాత్మకమైన నిర్ణయాలు తీసుకొని పార్టీ సిద్ధాంతాలు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ రూపు చెందిందో వాటన్నింటినీ పరిపూర్ణంగా నెరవేర్చేలాగా ముందుకెళ్తున్న భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక్కొక్క రాష్ట్రం కైవసం చేసుకుంటూ అత్యధికంగా 23-24 రాష్ట్రాల్లో అధికారం మిత్రపక్షాలతో అధికారాన్ని నడుపుతూ అతి త్వరలో యావత్ భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ పరిపాలన కిందకి తీసుకొచ్చేలాగా, రామరాజ్య స్థాపన కోసం పాటుపడేలాగా భారతీయ జనతా పార్టీ పాటుపడుతోంది. దానికోసం పార్టీ కార్యకర్తలు అందరం కూడా కృత నిశ్చయంతో మేమందరం పనిచేస్తున్నాం. మా పార్టీ సిద్ధాంతాలకే మాకు మూల కారణం. అలాగే మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ సిద్ధాంతాలను ఏ రోజు వీడకుండా ఈ పార్టీని ఇంత ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిష్కరించడానికి దోహదపడిన ప్రతి కార్యకర్తకి కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి జై. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరిగింది. వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం, ఆ మర్నాడు దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం జరిపించే సాంప్రదాయం ఇంద్రకీలాద్రిపై సాంప్రదాయంగా కొనసాగుతుంది. చైత్రశుద్ధ దశమిని ధర్మరాజు దశమి, శాలివాహన జయంతి అనే పేర్లతోనే పిలుస్తారు. ఈ దశమి రోజున శ్రీరామ
శ్రీరామ నామస్మరణ చేయటం, శ్రీ దుర్గా మల్లేశ్వరుల సన్నిధిలో శ్రీరామ పూజ ఉత్తమమని పురాణాలు పేర్కొంటాయి. రాజగోపురం ముందు కళావేదికపై శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్ దుర్గా ప్రసాద్, వేద పండితులు పాల్గొన్నారు. रामचंद्र प्रभु की जय, राजा रामचंद्र प्रभु की जय, जय श्री राम श्री राम। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। महादेवाय विद्महे మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రచించిన రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యతలలో సవరణ ఆవశ్యకతలపై సీఎం చంద్రబాబుకి వడ్డే బహిరంగ లేఖ. పుస్తకాన్ని అందరూ చదవాలని సినీ నటుడు, సామాజికవేత్త ఆర్ నారాయణమూర్తి కోరారు. ఈ సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆయన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రైతులకి చేసిన సేవలను కొనియాడారు. రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే ఈ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొని రావాలని తెలియజేశారు. రాజ్యాంగం రచించిన అంబేద్కర్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత కృషి చేశారని, రాష్ట్రాలు బాగుంటేనే కేంద్ర పనితీరు బాగుంటుందని వివరించారు. అనంతరం మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పథకాలను సవరణలు చేయాలని కోరారు. ఈవేళ ఈ పుస్తకం రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యతతో సవరణ ఆవశ్యకతపై సీఎం చంద్రబాబుకు వడ్డే బహిరంగ లేఖ అనే పుస్తకాన్ని ఆ పెద్దయిన ఆ మహానుభావుడు రాసి నాతో ఆవిష్కరింపజేయడం అనేది నా జన్మ ధన్యంగా భావిస్తున్నాను. అంత పెద్దయిన నాకు అంత గొప్ప క్రెడిబిలిటీ ఇచ్చాడు. ఆయనకి సభాముఖంగా నేను చేసుకుని దండం పెడుతున్నాను. మిత్రులారా, నేను కాలేజీ డేస్లో చదువుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి ప్రజల సమస్యల కోసం ఇలాగే పెద్దలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ స్ఫూర్తితో నేను ఉద్యమాలు చేస్తూ అలా వస్తున్నవాడిని. ఆ దశలో ఆంధ్రప్రదేశ్లో ఒక బుడ్డే శోభనాద్రీశ్వరుడు పెద్ద రైతు నాయకుడు, పెద్ద పేరు విన్నాయి. యలమంచి శివాజీ గారి పేరు విన్నా, అంతకుముందే ఇవాళ గురువు గారు చరణ్ సింగ్ గారి పేరు విన్నా, రంగా గారి పేరు విన్నా. ఇలాంటి మహామహుల పేరు వింటూ ఉండే శోభనాద్రీశ్వరరావు నుంచి చూసి, అరే ఈ పెద్దయినా ఇంత పెద్దయినా ఎంత గొప్ప రైతు నాయకుడు, ఎంత తాపత్రయపడుతున్నాడు, ఎంత తప్పని పడుతున్నాడు, రైతు కోసం ఎంత ఫైట్ చేస్తున్నాడు అని నిజంగా ముచ్చటపడ్డానండి. ఫంక్షన్లో ఆయన కలిసా, దండం పెట్టా, ఎన్నాళ్ళకైంది సార్ మిమ్మల్ని చూసే బాధ్యత కలిగిందని. ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు కూడా అంటే మహా ఇష్టం. బికాస్ టువర్డ్స్ పీపుల్, ముఖ్యంగా టువర్డ్స్ రైతాంగం, ఆయన థాట్స్ కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన కార్యాచరణ కానీ అన్ని తెలుసుకున్న ఎన్టీ రామారావు గారు పిలిచి మరి బ్రదర్ మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండండి అని చెప్పి ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఎన్టీ రామారావు గారు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ వడ్డే శోభనాద్రీశ్వరరావు. తన పార్లమెంట్ ఎంపీ అక్కడ తెలుగుదేశం పార్టీ ఎంపీ నాయకుడిగా అయ్యాడు. అక్కడ వాయిస్ ఇప్పించాడు, అక్కడ దేశం గురించి మొత్తం సమస్య చెప్పాడు. ఇలా చేసిన అయినా అనేక యుద్ధాల్లో పాల్గొంటూ రైతు ఉద్యమాలు ఎక్కడ జరుగుతుంటారు పాల్గొంటూ ఏ పార్టీ కావచ్చు ఆయన సూచనలు, సలహాలు, విమర్శలు చేస్తూ ఇప్పుడు ఆఫ్టర్ 80 years తర్వాత కూడా ఇంకా చిన్నపిల్లలాగా
మొదట్లో ఏ విధంగా పరితపించాడు, ఏం చేసాడు ఆయన, అలాగే ఇదిగో రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా ఉండండి అని సూచనలు చేస్తూ, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేయలేదు మీరు, ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, చదవండి అని చెప్తూ ఒక ఆదేశ సూత్రాలలాగా గవర్నమెంట్ పెట్టుకున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కేవలం వాళ్ళు చదువుకొని వచ్చారు. వీళ్ళు ఏమైనా నేను తగ్గించిన కించపరిచట్లా, వాళ్ళు చదువుకొని పాస్ అయ్యి బాగా వచ్చారు. బట్ ప్రాక్టికల్ లైఫ్లో ఉన్నవాడు, ప్రాక్టికల్ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో ఏముండాలి, ఏమున్నాయి, ఎలాగున్నాయి, దానికి ఏం చేస్తే బాగుంటుంది అనే గొప్ప మెసేజ్ని ప్రభుత్వం సీఎం గారు కూర్చొని అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు గొప్ప గొప్ప నాయకులు పెట్టుకుని కూర్చొని ఆయన చర్చించి ఏం చేస్తారో, ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు కానీ ఇంకా రాష్ట్రంలో ఏం చేయాలో, ఇంకా ఏం మిగిలిపోయి ఇంకేలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన దృక్పథం వచ్చినప్పుడు కానీ ఉంటే శోభనాశ్వరి పుస్తకం చదివితే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి గొప్ప సూచన ఇది. నిజంగా రాష్ట్రానికి మామూలు లేదు. కేవలం ఒక కృష్ణా జిల్లా ఇదే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్, ఒక కోస్తాంధ్రే కాదు, రాయలసీమ కాదు, ఉత్తరాంధ్ర కాదు, మొత్తం సమస్త ఆంధ్రప్రదేశ్కి చెందిన పుస్తకం ఇది. గొప్ప పుస్తకం, ఇట్స్ ఏ మాన్యుమెంట్, ఇట్స్ ఏ 10 కమాండ్మెంట్స్. ఇంత గొప్ప సూత్రాల పుస్తకాలని నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం గారు చాలా బిజీగా ఉంటారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో చదవడం కష్టమే, ఇంపాసిబుల్. ప్రముఖులందరికీ ఇచ్చి చదవండి, మనం ఇప్పటివరకు ఏం చేసాం, ఇంకా ఏం చెయ్యాలి. శోభనాశ్వరి ఎన్ని రంగాలు, కేవలం ఆయన రైతు పక్షపాతి అనుకున్నాం, కేవలం ఇందులో ఈయన రైతు పక్షపాతి కాదు. ఈ సినిమా, ఈ పుస్తకం ద్వారా ఈయన ప్రజల పక్షపాతి. కేవలం రైతు రంగమే కాదు, అన్ని రంగాల్ని టచ్ చేసేది. అన్ని రంగాలు ఏది వదల్లా. ఈజ్ ఐఏఎస్, ఈజ్ ఐపీఎస్, ఈజ్ ఇంజనీర్, ఈజ్ డాక్టర్, ఈజ్ ఎడ్యుకేషన్, ఈజ్ వాట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో సెల్యూట్ టు ఒకే శోభనాశ్వరి. సో ఈ దశలో చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా, మీ యొక్క మినిస్టర్లకు కానీ, వ్యవసాయ శాఖ మంత్రులు, ఆల్ సెక్టర్ మినిస్టర్లకు కానీ, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు కానీ అందరికి కూడా ఈ కాపీలు ఇచ్చి ఒకసారి చదవండి, స్టడీ చేయండి, అండర్లైన్ చేయండి, ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని చేయాలని నేను సీఎం గారిని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, గతంలో నిలిపివేసిన వీడీఏను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా జరుగుతుంది. ఈరోజు అధికారులు అక్కడ సీఎండీ ఆఫీస్ దగ్గర పర్మిషన్ ఇవ్వలేదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాంట్రాక్ట్ కార్మికులకి తీవ్రమైనటువంటి ద్రోహం చేస్తున్నారు ఈరోజు యాజమాన్యాలు. ఉన్న చట్టాలను అమలు చేయడం లేదు. వీడీఏ 2018 నుంచి ఎత్తేసారు. అగ్రిమెంట్లో ఎరియర్స్ ఇవ్వాల్సినటువంటిది ఇవ్వకుండా ప్రాస్పెక్టివ్ అగ్రిమెంట్ అనేటువంటిది తప్పుడు అగ్రిమెంట్ 1104 నాయకత్వంలో జరిగింది. దాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు లక్షల రూపాయలు కాంట్రాక్ట్ కార్మికులకి ఎగ్గొట్టారు. పెయిడ్ హాలిడేస్ కూడా ఈరోజు ఇవ్వకుండా, హాలిడేస్ను అమలు చేయకుండా జాతీయ సెలవుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. దీని యజమాని అరెస్ట్ చేయొచ్చని కూడా ఈ చట్టంలో ఉంది. కానీ అయినా యజమానులు వారి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం జరుగుతుంది. ఈరోజు విద్యుత్తులో ప్రైవేటీకరణ విధానాలు అమలు చేయాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడి మేరకు రాష్ట్రంలో గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ చేయడంలో ప్రైవేటు వాడికి చౌకగా వీళ్ళకి అతి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళని అప్పచెప్పాలి. స్కిల్డ్ కార్మికులుగా ఉన్నప్పుడు కూడా అతి తక్కువ జీతాలతో ఒప్పందం చేయడం కూడా అదే కారణం. గతంలో 28% ఫిట్మెంట్ పర్మనెంట్ కార్మికులు చేస్తే, కానీ 2024లో చేసిన ఒప్పందంలో కేవలం 8%తో మాత్రమే చేశారు. చేతగాని దద్దమ్మ యూనియన్ల వల్ల ఈరోజు కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోతున్నారు. లక్షల రూపాయలు కోల్పోతూ ఉన్నారు. అందువల్ల ఈరోజు యావత్ కాంట్రాక్ట్ కార్మికులను కూడా ఐక్యం చేయడానికి ఈరోజు సిఐటియు ముందుకొచ్చింది. సిఐటియున వీడీఏ సాధిస్తాం, ఖచ్చితంగా వేతన ఎరియర్లను సాధిస్తాం. రెగ్యులరైజేషన్ కూడా మా హక్కు. అది 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి కూడా పనిచేసేవాళ్ళు శాశ్వత స్వభావం కలిగినటువంటి పనుల్లో శాశ్వతంగా వాళ్ళని పర్మనెంట్ చేయాలనేటువంటి చట్టం ఉన్నా ధిక్కరిస్తే ఖచ్చితంగా దానికి ఎంత పోరాటానికైనా సిఐటియు నాయకత్వంలో ముందుకెళ్తామని, మా పోరాటాన్ని కార్మిక వర్గం కూడా పాల్గొవాలని కోరుతున్నాం. సిహెచ్ నరసింహరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ వెల్లడి. ప్రభుత్వ పథకాలని, సబ్సిడీలను అందుకొని మహిళలు, మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచన.
దేశంలోని మత సంస్థలన్నిటిపైన బీజేపీ పెత్తనం చలాయించేందుకే ఈ రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ బిల్లుని ముందుకు తీసుకువచ్చిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వెల్లడి. భవిష్యత్తులో క్రైస్తవ ఆస్తులపైన కన్నేసిందని, దేవాలయ భూములపైన నిఘా ఉంచిందని ఆరోపణ. అప్పు చేసే పప్పుకూడు అన్న సామెతలా కాకుండా సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలను చేయాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు పరిపాలన సాగుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి. భారతదేశ వృద్ధి రేటులో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉందని భారత గణాంకాలు వెల్లడించాయని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.